గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శివ. మహిళా బిల్లు వీగిపోయింది. ఇప్పుడు 489 మంది మొత్తం ఓటింగ్ లో పాల్గొన్నారు. దీనిలో 278 మంది అనుకూలంగా ఓటేశారు, 211 మంది వ్యతిరేకంగా ఓటేశారు. అయితే నార్మల్ సర్కమ్స్టెన్సెస్ లో, అంటే మామూలుగా అయితే బిల్లుకు 50% సపోర్ట్ అవసరం. మామూలు బిల్లులకైతే 489/2 అంటే 245 మంది అనుకూలంగా ఓటేస్తే సరిపోతుంది. కానీ ఇది రాజ్యాంగ సవరణ బిల్లు. రాజ్యాంగ సవరణ బిల్లుకు 2/3 మెజారిటీ అవసరం. అంటే 2/3 66% మందికి పైగా అనుకూలంగా ఓటేయాలి. సో 489 మంది అక్కడ ఓటేసినప్పుడు 2/3 మెజారిటీ రావాలంటే 326 ఓట్లు అనుకూలంగా రావాలి. కానీ అనుకూలంగా 278 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాబట్టి మహిళా బిల్లు వీగిపోయినట్టే లెక్క. అంటే ఈ బిల్లు పాస్ కాలేదు పార్లమెంట్ లో. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు, మహిళా బిల్లు గాని, డీలిమిటేషన్ బిల్లు గాని ఇవన్నీ కూడా వీగిపోయాయి. సో 2029 నుంచి మహిళా బిల్లు ఇంప్లిమెంట్ చేయాలి, అమల్లోకి రావాలి అన్న విషయం మీద ఏదైతే పార్లమెంట్ లోక్సభ 2 రోజుల పాటు చర్చించిందో ఇది వీగిపోయింది. అంటే మహిళా బిల్లు 2029 నుంచి అమల్లోకి రావడానికి అనుకూలంగా పార్లమెంటు ఓటేయలేదు. లోక్సభలో ఈ బిల్లు డిఫీట్ అయిపోయింది, ఓడిపోయింది. అంటే ఇక ఒక విధంగా దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఇది నిరాశపరిచే అంశం. 326 ఓట్లు కావాలి, కానీ 278 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇండియా కూటమి సభ్యులు మెజారిటీగా దీన్ని వాళ్ళు ఓడించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులందరూ కూడా వ్యతిరేకంగా ఓటేశారు. డిఎంకే సభ్యులు వ్యతిరేకంగా ఓటేశారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు వ్యతిరేకంగా ఓటేశారు. అదేవిధంగా అఖిలేష్ యాదవ్ కు సంబంధించిన సమాజ్వాదీ పార్టీ సభ్యులు కూడా ఓటేయడంతో మహిళా బిల్లు వీగిపోయింది. 326 ఓట్లు రావాల్సింది కేవలం 278 ఓట్లు మాత్రమే వచ్చాయి. 211 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. అమిత్ షా స్పీచ్ లోనే అర్థమైపోయింది. అమిత్ షా చెప్పారు, మీరు ఓడిస్తారేమో, మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన చాలా బిల్లుల్ని ఓడించడానికి మీరు ప్రయత్నం చేశారు. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించారు, తర్వాత ట్రిపుల్ తలాక్ ని వ్యతిరేకించారు, జిఎస్టీని వ్యతిరేకించారు, చాలా వాటిని వ్యతిరేకించారు. అట్లాగే దీన్ని కూడా వ్యతిరేకిస్తారు. అయితే అప్పుడు ఏ విధంగా పాస్ అయిందంటే అప్పుడు మోడీ ప్రభుత్వానికి సొంతంగా మెజారిటీ ఉంది. 281 సీట్లు మొదటి టర్మ్ లో, 301 సీట్లు, 303 సీట్లు రెండవ టర్మ్ లో బీజేపీకి సొంతంగా ఉన్నాయి. కానీ బీజేపీకి ఇప్పుడు సొంతంగా 240 మాత్రమే ఉండడంతో 278 ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. ఆపోజిషన్ కి 234 ఉంది ఇండియా కూటమి. సో అప్పుడే అర్థమైపోయింది ఆపోజిషన్ పార్టీస్ లో ఏదో ఒకటి సపోర్ట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయకపోయినా తృణమూల్ కాంగ్రెస్ డిఎంకేనో లేకపోతే అఖిలేష్ యాదవ్ లోని సమాజ్వాదీ పార్టీ, ఎందుకంటే సమాజ్వాదీ పార్టీకి 37 మంది ఎంపీలు ఉన్నారు, తృణమూల్ కాంగ్రెస్ కు 30 మంది ఉన్నారు, డిఎంకే కు 25కు పైగా మంది ఎంపీలు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు వీళ్ళు ఎవరో ఒకళ్ళు, కనీసం ఒకళ్ళు ఇద్దరు సపోర్ట్ చేస్తే మహిళా బిల్లు గట్టెక్కపోదా అనుకున్నారు. కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. సో రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి సింపుల్ మెజారిటీ సరిపోదు. 489 మంది అయితే సింపుల్ బిల్ అయితే కనుక కేవలం దీనికి 245 మంది సపోర్ట్ చేస్తే అయిపోయేది. 489 మంది ఓటింగ్ లో పాల్గొన్నప్పుడు 245 సరిపోయేది. కానీ రాజ్యాంగ సవరణ బిల్లుకు 2/3 మెజారిటీ కావాలి. కాబట్టి ఆ 2/3 మెజారిటీ ఏదైతే ఉందో అది రాలేదు. 2/3 మెజారిటీ రాకపోవడంతో ఈ బిల్లు వీగిపోయింది. మహిళలకు తీవ్ర నిరాశ. అదేవిధంగా డీలిమిటేషన్ కోరుకున్న వాళ్ళకు కూడా, నియోజకవర్గాల సంఖ్య పెరగాలి అనుకున్న వాళ్ళకు కూడా తీవ్ర నిరాశ ఎదురవుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ఈ మహిళా బిల్లుకు మేము వ్యతిరేకంగా ఓటేయలేదు, డీలిమిటేషన్ కు మాత్రమే వ్యతిరేకంగా ఓటేశాం, నియోజకవర్గాల పునర్విభజనకు మాత్రమే వ్యతిరేకంగా ఓటేశామని. కానీ ఇవి కలిపి విచారణకు పెట్టారు, కలిపి ఓటింగ్ కు పెట్టారు. కాబట్టి ఈ కలిపి ఓటింగ్ కు పెట్టినా సరే కాంగ్రెస్ పార్టీ గానీ లేకపోతే ఇండియా కూటమి గానీ వ్యతిరేకంగా ఓటేసింది. సో మహిళా బిల్లు వీగిపోయింది. ఇక 2020 అయితే భరత్, ఏ రకంగా విపక్షాల వాదాన్ని ఏ రకంగా చూసుకోవాలి? మీరు ప్రస్తావించినట్టే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పక్షాలు కావచ్చు, మహిళా బిల్లుకు ఓకే అని చెప్తూనే డీలిమిటేషన్ బిల్లుతో కలిపి తీసుకురావడం పట్ల అభ్యంతరం చెప్తున్నాయి. కానీ ఈ అభ్యంతరాలన్నీ కూడా పరిగణలోకి తీసుకునే స్థాయిలో ఉన్నాయి అనుకోవాలి. అంటే
డిఫరెంట్ గా ఇప్పుడు ఇది ఈ అభ్యంతరాల్ని ఒకటి కన్సిడర్ చేశారు శివ. సదర్న్ స్టేట్స్ కు నష్టం కాదు అని అమిత్ షా క్లియర్ గా చెప్పారు. 50% అన్ని రాష్ట్రాలకు సమానంగా పెంచుతామని చెప్పారు. చివరిలో ఏం చెప్పారు, మేము బిల్లులో దాన్ని అఫీషియల్ అమెండ్మెంట్ అధికారిక సవరణ ప్రభుత్వం తరఫున సవరణ తీసుకొస్తాం, మీరు సపోర్ట్ చేయండి అని చెప్పారు. గంటలో మారుస్తామని చెప్పారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందన లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి డీలిమిటేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగితే నియోజకవర్గాల్ని తనకు అనుకూలంగా విభజించుకుంటుంది. ఇంతకుముందు వాజ్పేయి హయాంలో బిల్లు పాస్ అయినా డీలిమిటేషన్ యూపీఏ ప్రభుత్వం తనకు అనుకూలంగా వాళ్ళు చేసుకున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు డీలిమిటేషన్ అనుకూలంగా చేసుకుంటారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. మన హైదరాబాదే చూసుకుందాం, ఓవైసీకి అనుకూలంగా రాజశేఖర రెడ్డి యూపీఏ ప్రభుత్వం అక్కడ హైదరాబాద్ పార్లమెంట్ విభజించలేదా? వికారాబాద్, పరిగి, తాండూరు 3 నియోజకవర్గాలు హైదరాబాద్ పార్లమెంట్ లో ఉంటే వాటిని తీసేసి మొత్తం చార్మినార్, చాంద్రాయణగుట్ట, కార్వాను, నాంపల్లి ఈ నియోజకవర్గాలు చేర్చలేదా? తద్వారా ఎంఐఎం కు కంచుకోటగా హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ చేయలేదా? అంతకుముందు హిందూ ముస్లిం రేషియో హిందూలు 60% ఉండేవాళ్ళు, ముస్లింస్ 40% ఉండేవాళ్ళు హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో. దాన్ని మార్చేసి 60-60% ముస్లిం చేసి 30% అనుకూలంగా చేసింది కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి హయాంలో. 7 నియోజకవర్గాలు ఎంఐఎంకి ఇచ్చేశారు. అంతకుముందు 4 ఎమ్మెల్యేలు మాత్రమే గెలుస్తుండే ఎంఐఎం, కానీ 2 లక్షలకు ఒక ఓటు చేసేశారు డీలిమిటేషన్. సో డీలిమిటేషన్ ఎవరికి అనుకూలంగా, ఎవరు ప్రభుత్వం అనుకూలంగా ఉంటే వాళ్ళు చేసుకుంటారు, దానిలో నో డౌట్. ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా డీలిమిటేషన్ చేసుకోకూడదని కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకించింది, అది నో డౌట్. కానీ మహిళా బిల్లును ఇక్కడ వ్యతిరేకించారు, అది చూడాలి. మరి దీని రియాక్షన్ మహిళలు ఏ విధంగా ఇస్తారు చూడాలి. అమిత్ షా ముందే చెప్పారు, మీరు పబ్లిక్ ను ఫేస్ చేయాల్సి ఉంటుంది, మీరు మహిళల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరు రేపు కేరళలో అయిపోయింది ఓటింగ్, అస్సాంలో అయిపోయింది, కానీ వెస్ట్ బెంగాల్లో ఓటింగ్ కాలేదు, తమిళనాడులో ఓటింగ్ కాలేదు. మీరు మహిళా బిల్లును ఓడిస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పారు. దీన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చెప్తుందంటే మేము మహిళా బిల్లును వ్యతిరేకించలేదు, డీలిమిటేషన్ వ్యతిరేకించాం, నియోజకవర్గాల పెంపును వ్యతిరేకించామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం అన్నారు. ఎట్లా నష్టం అవుతుంది? 50% అన్నింటిలో సమానంగా వచ్చిన తర్వాత నేను మొన్ననే ఉదాహరణతో వివరించాను. దక్షిణాది రాష్ట్రాలకు 23.75% రిప్రజెంటేషన్ ఉంది. ఇది ప్రవేశపెట్టిన తర్వాత 23.75% నుంచి 23.95% అవుతుంది. ఇంకో 0.20% పెరుగుతుంది. ప్రధానమంత్రిని ఎన్నుకోవాలంటే 50% అవసరం. సో అక్కడ ఎక్కడ రిప్రజెంటేషన్ మారదు. ఇన్ఫాక్ట్ జనాభా ప్రకారం చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం. జనాభా ప్రకారం చేస్తే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకి నష్టం. జనాభా ప్రకారం నిజానికి ఎప్పుడైనా డీలిమిటేషన్ 1971 కూడా జనాభా ప్రకారం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 43 సీట్లు ఉంటే ఇందిరాగాంధీ హయాంలో చేసిన డీలిమిటేషన్ వల్ల 42 సీట్లకు తగ్గింది, 1 సీటు మనకు తగ్గింది. సో జనాభా ప్రకారం డీలిమిటేషన్ చేయకుండా అందరికీ సమానంగా 50% పెంచుతామన్నప్పుడు దక్షిణాది రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రానికి నష్టం వాటిల్లదు. కానీ నార్త్ ఇండియన్ స్టేట్స్ కు నష్టం, ఎందుకంటే జనాభా ప్రకారం చేస్తే నార్త్ ఇండియన్ స్టేట్స్ కు లాభం. ఉత్తరప్రదేశ్ కు నష్టం, మధ్యప్రదేశ్ కు నష్టం, బీహార్ నష్టం, రాజస్థాన్ నష్టం. ఈ రాష్ట్రాలు కోర్టులకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఏమని మాకు పాపులేషన్ ప్రకారం చేయలేదండి. పాపులేషన్ ప్రకారం చేయకపోవడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ఇన్ఫాక్ట్ లాభం జరిగేది. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లు కూడా పెరిగేది. మహిళలకు ఎక్కువ అవకాశం కూడా లభించేది. ఇంతకుముందు అయితే మహిళలకి 181 సీట్లకే వచ్చేది, కానీ ఇప్పుడు 850 సీట్లు అంటే 273 సీట్లు మహిళలకి అవకాశం లభించేది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లు 263కు పెరిగేవి. తెలంగాణ అసెంబ్లీ సీట్లు 178 నుంచి 182 పెరిగాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు సాధ్యం కాలేదు కాంగ్రెస్ పార్టీ కానీ. మరో ముఖ్యమైన విషయం చూసుకుంటే భరత్, ఒకసారి మనం డివిజన్ కనుక చూసుకుంటే అనుకూలంగా 278 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఎన్డీఏకున్న బలమే 292 కదా. ఏంటి ఎన్డీఏ కూటమిలోనే ఏమైనా క్రాస్ ఓటింగ్ జరిగింది అనుకోవాలా? లేదు, ఇప్పుడు ఇండియా కూటమి బలం ఆ విధంగా చూసుకుంటే 234 కదా. అవును, 211 ఓట్లు 23 ఓట్లు పోల్ కాలేదు కదా. కొద్దిమంది ఎంపీలు అనారోగ్యం కారణంగా ఉంటారు, లేకపోతే ఎన్నికల ప్రచారంలో దానిలో ఉంటారు. సో అక్కడ 23 ఓట్లు ఇండియా కూటమి కూడా తగ్గాయి కదా. ఎన్డీఏ కూటమి బలం 15 మంది తగ్గినా వాళ్ళు బేబీ అనారోగ్యం ఉంటారు, లేకపోతే కొద్దిమంది ఎంపీలు 540 ఉన్నారు, 3 ఎంపీలు చనిపోయి కూడా ఉన్నారు. బై ఎలక్షన్ కూడా జరుగుతుంది. సో అవన్నీ ఓవరాల్ గా ఎందుకు ఎవరు 12 మంది అటెండ్ కాలేదు అవన్నీ చూసుకున్నా సరే ఇటువైపు కూడా 23 మంది అటెండ్ కాలేదు. సో
సో ఇప్పుడు ఈ 12 మంది ఎంపీలు అటెండ్ కాకపోవడం వల్ల ఇబ్బంది ఏమైంది? 336 కదా కావాల్సింది 336 కదా, ఇంకా 48 మంది కావాలి. అంటే ఇండియా కూటమి కావాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి క్లియర్ మెజార్టీ లేదు. మొదటి 2 టర్మ్స్ లో మోడీ ప్రభుత్వానికి క్లియర్ మెజార్టీ ఉంది కాబట్టి జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేయగలిగారు, జిఎస్టీ లాంటి చట్టం తీసుకురాగలిగారు. సో క్లియర్ మ్యాండేట్ లేదు, 2/3 మెజార్టీ లేదు, ప్రజలు ఇవ్వలేదు. రాజ్యసభలో కొంత ఉంది ఇంకా, ఎందుకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కాబట్టి. సో చూడాలి మరి బిల్లును లోక్సభలో వీగిపోయింది కాబట్టి రాజ్యసభలో ప్రవేశపెడతారా, లేకపోతే అట్లే ఉంచుతారా, లేకపోతే ఈ మనసు మార్చుకుంటారైతే చూడాలి. బట్ మొత్తానికి డెఫినెట్ గా పొలిటికల్ గా ఏ రకంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది? ఈ బిల్లులు కనుక పాస్ అయితే రాజకీయంగా దేశం ముఖ చిత్రమే మారుతుందని చెప్పి అందరూ విశ్లేషించినటువంటి పరిస్థితి. ఇప్పుడు వీగిపోయిన నేపథ్యంలో విపక్షాలకు పొలిటికల్ గా ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? లేదంటే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మీద విజయం సాధించామని విపక్షాలు అయినా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది? విజయం సాధించామంటే వాళ్ళు ఏమైనా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా కానివ్వలేదో అని మనం చెప్తారు. సో చెప్తారు కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తుంది, మహిళలను ఓడించారు, మహిళా బిల్లును ఓడించారని చెప్తారు. వీళ్ళు ఏం చెప్తారు, మేము మహిళా బిల్లును కాదు డీలిమిటేషన్ ఓడించాము, డీలిమిటేషన్ మేము దక్షిణాదికి అన్యాయం కాకుండా చూసామంటారు. కానీ దక్షిణాదికి అన్యాయం ఏ విధంగా జరుగుతుందో అర్థం కావట్లేదు. 50% సమానంగా జరిగిన తర్వాత దాన్ని అఫీషియల్ అమెండ్మెంట్ లో చేర్చిన తర్వాత కూడా డెఫినెట్ గా మహిళలకు సంబంధించి విస్తృతంగా ఎన్డీఏ ప్రచారం చేసే అవకాశం ఉంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ఓబీసీలకు దీనిలో లేదు కదా అని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు కూడా పెరుగుతాయి. సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు కూడా ఎస్సీ ఎస్టీ జనాభా పెరిగింది 2011 జనాభా ఆధారంగా, 1971 జనాభా ఆధారంగా కాకుండా 2011 జనాభా ఆధారంగా ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు పెరిగినప్పుడు ఎస్సీ ఎస్టీ పాపులేషన్ పెరిగితే దానికి అనుగుణంగా రిజర్వ్ చేసే నియోజకవర్గాలు కూడా పెరిగే అవకాశం ఉంది. సో దాన్ని భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లు వీళ్ళ వల్ల కాలేదు, 2029కి మేము ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము బికాస్ ఆఫ్ దిస్ అని చెప్పే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, ఇప్పుడున్న 543 సీట్లకే జయించండి అని వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. సో ఏదైనా ఇద్దరు ప్రచారం చేసుకుంటారు, కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంది, భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసుకుంటుంది. ఎవరు వాదనను ప్రజలు నమ్ముతారన్నది అయితే చూడాలి. బట్ ఒకటైతే డీలిమిటేషన్ అయితే ఇంకా జరగట్లేదు, ఇంకా నియోజకవర్గాల పెంపు జరగట్లేదు. మళ్ళీ మరి ప్రభుత్వం ఇదే బిల్లును వేరే విధంగా మార్చి ఏమన్నా 2026 తర్వాత 27 తర్వాత పెడుతుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే 2026 లెక్కలు కానివ్వండి అంటుంది. కానీ 2026 లెక్కలు అయిన తర్వాత 2026 లెక్కల ప్రకారం కనుక డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కదా. ఎందుకంటే జనాభా మనకు 2026 లెక్కల ప్రకారం పెరిగింది కదా, ఉత్తరాది రాష్ట్రాల్లో పెరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతుంది కదా. సో ఇప్పుడు దీనికి ఏమన్నా సంబరాలు చేసుకుంటారా? ఇప్పుడు దీన్ని పాస్ అయితే కనుక మహిళలు సంబరాలు చేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు మరి విపక్షాలు వచ్చి స్వీట్లు తినిపించుకుంటాయంటే వాళ్ళు కూడా స్వీట్లు తినిపించుకోరు. టెక్నికల్ గా మేము ఓడించాం, దీన్ని డీలిమిటేషన్ ఓడించామని చెప్తారు, కానీ మహిళా బిల్లు పోయింది కాబట్టి మేము దీన్ని సపోర్ట్ చేస్తామని చెప్పరు. సో ఇంకా 131st అమెండ్ బిల్లుగా 2 బిల్స్ కూడా ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అయితే పాస్ కాలేదు. మరి డీలిమిటేషన్ బిల్లును ఎట్లా దీన్ని చేస్తారు? నెక్స్ట్ రాజ్యసభలో రేపు ఉంది, ప్రవేశపెట్టాలి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఓడిపోయిన నేపథ్యంలో రాజ్యసభలో మాత్రం ప్రవేశపెడతారా లేదా ఇక్కడికి ఆపేస్తారా? కేంద్ర ప్రభుత్వ స్ట్రాటజీ ఏంటి అది కూడా మరి కాసేపట్లో తేలుతుంది. సో బిల్లు అయితే వీగిపోయింది, రాజ్యాంగ సవరణ బిల్లు ఓటమి పాలైంది. మహిళలకైతే దుర్దినం అనే చెప్పాల్సి ఉంటుంది. 2029లో ఈ బిల్లు ఇంప్లిమెంట్ అవుతుంది అని ఇప్పుడైతే చెప్పలేం. 2026 జనాభా లెక్కలు కంప్లీట్ అయితే 2027 ఏప్రిల్లో లేదా మేలో ఈ లెక్కలు అవుతాయి. ప్రధానమంత్రి కూడా విజ్ఞప్తి చేశారు, ట్వీట్ చేశారు సపోర్ట్ చేయండి అని. అమిత్ షా కూడా చెప్పారు. సో బట్ ఓవరాల్ గా ఇప్పుడు రిజల్ట్ వచ్చింది, కౌంటింగ్ కూడా చేశారు. ఫైనల్ ఫిగర్ నేను చెప్తాను, మీరు అడిగారు కదా, 298 ఇన్ ఫేవర్, 230 అంటే కొద్ది అక్కడ ప్రెస్ గాని కూడా కౌంట్ చేశారు. 298 ఇన్ ఫేవర్. మీరు అడిగారు కదా ఎన్డీఏ బలం 294, ఇండియా కూటమి బలం 234 అని. ఇప్పుడు ఫైనల్ ఫిగర్ వచ్చింది, ఎందుకంటే కొంత అక్కడ బటన్స్ కూడా పనిచేయని పరిస్థితి కాబట్టి 298 ఇన్ ఫేవర్, 230 ఇన్ అగేన్స్ట్. 298, 230 టోటల్ 528. ఒక 12 మంది అబ్సెంట్ అయ్యారు. సో ఎన్డీఏ కూటమి బలం 294, దానికి ఒక 4 ఓట్లు ఎక్కువనే వచ్చాయి ఎన్డీఏ కూటమి బలం కంటే.
298 ఫేవర్ లో వచ్చాయి. ఫైనల్ ఫిగర్ తీసుకోండి, పీసీఆర్ బ్రేకింగ్ కూడా అప్డేట్ చేయండి. అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు. ఇండియా కూటమి 230 వచ్చాయి. ఇండియా కూటమికి ఉన్న బలానికి ఒక 4 తక్కువ వచ్చాయి, ఎన్డీఏ కూటమికి ఉన్న బలానికి ఒక 4 ఎక్కువ వచ్చాయి. సో పెద్దగా మార్పు లేదు. ఫైనల్ ఫిగర్స్ వచ్చాయి, ఎందుకంటే అక్కడ డివిజన్ ఆఫ్ ఓట్ సందర్భంగా బటన్స్ పనిచేయనివా, సో ఓవరాల్ గా ఓటింగ్ తీసుకున్న దాని ఫిగర్స్ వచ్చాయి 298, 230 ఫైనల్ ఫిగర్. సో ఈ 4 ఓట్లు భరత్, ఈ 4 ఓట్లు ఏ రకంగా చూసుకోవాలంటే ఇండియా కూటమిలో ఏమైనా క్రాస్ ఓటింగ్ జరిగింది అనుకోవాలా, లేదంటే తటస్థంగా ఉన్నటువంటి పార్టీలు ఏమైనా? 4 ఓట్లు ఇండియా కూటమి ఎంపీలు ఓటింగ్ అటెండ్ కూడా కాకుండా ఉండొచ్చు కదా, అనారోగ్యము ఇంకేదో కారణం ఉండొచ్చు కదా, మనం ఇప్పుడే చెప్పలేము. సో అది ఖచ్చితంగా చెప్పలేము. పెద్దగా డీవియేషన్ లేదు, పెద్దగా తేడా లేదు. ఇండియా కూటమి, ఈ 2 కూటమిలు కానీ ఈ కూటమిలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమైనా అనుకూలంగా వ్యతిరేకంగా వస్తుంటారు. టోటల్ ఓట్స్ 528 లో 2/3 రావాలంటే రావాల్సిన ఓట్లు 352. 352కు 298 వచ్చాయి. సో రాజ్యాంగ సవరణ బిల్లు విరిగిపోయింది, ఓడిపోయింది. మహిళలకు నిరాశ కలిగించే దినం ఏప్రిల్ 17 మహిళలకి ఒక విధంగా చాలా నిరాశ కలిగే దినం అని మనం చెప్పొచ్చు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు పోయింది. ఇంకా నాకు 543 మందితోనే ఉంటుంది అనిపిస్తుంది. డీలిమిటేషన్ కు కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ సభలో కాంగ్రెస్ కానీ, డిఎంకే కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, ఎందుకంటే లోక్సభలో మారదు, వీళ్ళందరూ ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? నియోజకవర్గాల పెంపుకు ఈ పార్టీలన్నీ కూడా సపోర్ట్ చేసే అవకాశం కనిపించట్లేదు, వీళ్ళన్నీ కూడా అడ్డుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. డిఎంకే కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ కానీ వీళ్ళంతా సపోర్ట్ చేయని నేపథ్యంలో 2027 జనాభా లెక్కలు వచ్చినా సరే అప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని గ్యారంటీ లేదు, పెంచుతారని గ్యారంటీ లేదు. సో మహిళా రిజర్వేషన్ బిల్లు 2029 నుంచి అమల్లోకి రావడం అయితే దాదాపు అసాధ్యంగానే నాకు కనిపిస్తుంది. ఈ పార్టీలో ఏమైనా మార్పు వచ్చి, ఈ పార్టీలో ఏమైనా ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ వైపు వస్తే తప్ప సాధ్యం కనిపించట్లేదు. లేదా ఈ పార్టీల్లో నిట్టు నిలువున చీలికైనా కానీ కనిపిస్తోంది. సో చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుందని. బట్ మొత్తానికైతే చూడాలి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏ విధంగా డిఫైన్ చేసుకుంటుంది ప్రజల్లో అని చెప్పి. 3 బిల్లులు ఒకటే అని చెప్తున్నారు, బట్ మహిళా రిజర్వేషన్ బిల్ అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలంటే 543 సీట్లకే ఇంప్లిమెంట్ చేయండి. 2 అమెండ్మెంట్స్ తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు పార్లమెంట్ లో. అమిత్ షా అయితే చెప్పారు సదర్న్ స్టేట్స్ కి 50% బిల్లులో భద్రత కల్పిస్తామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకైతే ఒక అబ్సర్డ్ వాదన, ఒక 50% సీట్లు అందరికీ సమానంగా పెంచిన తర్వాత కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటే, నేను దక్షిణాది రాష్ట్రాల జర్నలిస్టే, అందరికీ సమానంగా పెంచిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు కూడా 50% పెంచిన తర్వాత ఎట్లా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అవుతుందో చెప్పాలి ఆ వాదన తీసుకొచ్చేవాళ్ళు. మూర్ఖపు వాదన అది. నిజానికి దక్షిణాది రాష్ట్రాలకి లాభం. రేపు వేరే గవర్నమెంట్ వచ్చి, రేపు ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి 70 సీట్లు వచ్చాయి అనుకుందాం, 80 సీట్లకి. అక్కడ ఒత్తిడి తీసుకొచ్చి లేదు పాపులేషన్ ఆధారంగా చేస్తే అప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం కదా. 2026 జనాభా లెక్కల్లో దక్షిణాది రాష్ట్రాల జనాభా ఇంకా తగ్గుతుంది. సో ఒక మూర్ఖపు వాదన, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం 50% సమానంగా పెంచిన తర్వాత అమిత్ షా అంత క్లారిటీగా చెప్పిన తర్వాత, బిల్లులో అధికారిక అమెండ్మెంట్ తీసుకొస్తామని చెప్పిన తర్వాత కూడా కొద్దిమంది దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అంటే ఎట్లా అన్యాయం చెప్పాలి కదా. అన్యాయం అంటే ఎట్లా అన్యాయం? జనాభా లెక్కల ప్రకారం చేస్తే అన్యాయం, జనాభా లెక్కల ప్రకారం చేయట్లేదు. మనకు లాభం జరుగుతుంది దక్షిణాది రాష్ట్రాలకి. తెలంగాణ రిప్రజెంటేషన్ 3.13 నుంచి 3.16% పెరుగుతుంది. ఎందుకంటే 17 సీట్లలో 9 సీట్లు పెరిగితే 8.5 సీట్లు పెరగాలి. 25.5 ఉండదు కాబట్టి 26 చేస్తున్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో 25 + 12.15 37.5 కాకుండా 38 అవుతుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేషన్ పెరుగుతోంది. 0.03% పెరుగుతోంది తెలంగాణ రిప్రజెంటేషన్. తగ్గుతోంది అన్న వాళ్ళకి ఇక వాళ్ళు ఏ లెక్కలు ఫాలో అవుతున్నారో అర్థం కావట్లేదు, ఎట్లా తగ్గుతుందో. ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్ సీట్లు 50% పెరిగినా ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి 50% కదా కావాల్సింది. ఎన్ని సీట్లు పెరిగినా ఆ 50% చేంజ్ కావట్లేదు కదా. ఇప్పుడు నార్త్ కి 25% ఉంది, సౌత్ కి 24% ఉంది. అది ఏమాత్రం మార్చట్లా. ఇక జిఎస్టిపి ప్రకారం పెంచితే ముఖేష్ అంబానీకి 1 కోటి ఓట్లు ఉంటాయి, మనలాంటి సామాన్య పౌరులకు 1 ఓటు ఉంటుంది.
జిఎస్డిపి ప్రకారం పెంచుతామన్న ఆర్గ్యుమెంట్ మరి కాంగ్రెస్ పార్టీ తీసుకురమ్మనండి. జిఎస్డిపి ప్రకారం పెంచుతామంటే జిఎస్డిపి ప్రకారం పెంచుతా సంపన్న రాష్ట్రాలకు ఎక్కువ ఇవ్వాలంటే పెరిగేది తెలంగాణ కాదు, మహారాష్ట్రకు పెరుగుతుంది, గుజరాత్కు పెరుగుతుంది, తమిళనాడుకు పెరుగుతుంది, హర్యానాకు పెరుగుతుంది, ఢిల్లీకి పెరుగుతుంది, ఇటువంటి రాష్ట్రాలకు పెరుగుతాయి. మనకి ఎట్లా పెరుగుతుంది? జిఎస్డిపి ప్రకారం అయితే తెలంగాణ కూడా పెరగొచ్చేమో, కొన్ని ఎక్కువ పెరగొచ్చే కానీ ఎక్కువ పెరిగేది మహారాష్ట్రకు పెరుగుతుంది. ఒక ఓటుకు ఒకే వాల్యూ కదా, ముఖేష్ అంబానీ వేసిన ఒకటే వాల్యూ, అత్యంత రోజుకు రూపాయి సంపాదించే పేదవాడు వేసిన ఒకటే వాల్యూ. అది కాన్స్టిట్యూషన్ స్పిరిట్ కదా. ఎక్కువ సంపాదిస్తే ఎవరు ఎక్కువ సంపాదిస్తే, ఏ రాష్ట్రం ఎక్కువ సంపాదిస్తే ఆ రాష్ట్రానికి ఎక్కువ ఓట్లు. అంటే హైదరాబాద్ లో ఎక్కువ ఓట్లుంటే ములుగు, ఆసిఫాబాద్ కు, ఆదిలాబాద్ కు అసలు రిప్రజెంటేషన్ ఉండదు ఆ లెక్క ప్రకారం చూస్తే. అది తప్ప అప్సైడ్ వాదన కదా. అలాగే రెండు కీలక రాష్ట్రాల్లో ఇంకా పోలింగ్ ఉంది. ఈ నేపథ్యంలో విపక్షాలు వేసినటువంటి స్టెప్ సెల్ఫ్ సూసైడ్ అని అనుకోవచ్చా? అది ఆయా రాష్ట్రాల్లో లోకల్ ఇష్యూస్ ఉంటాయి, తమిళనాడులో కానీ లేదా వెస్ట్ బెంగాల్లో కానీ. బట్ ఇది సపోర్ట్ చేస్తారేమో అని అనుకున్నారు. అండ్ దే వాంట్ టు ఎక్స్పోజ్. నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎక్స్పోజ్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము ఓడించామని సంబరాలు చేసుకుంటున్నా, చేసుకోరు కదా వాళ్ళు. విజయోత్సవాలు అయితే చేపట్టరు కదా. దీనికి ఎందుకు ఓడించామో ఎవరైనా ఇస్తారు అంతే తప్ప మహిళా బిల్లు ఓడించామని చెప్పి ఇంకేదో బిల్లు ఓడించామని చెప్పి వేరే సందర్భాల్లో సంబరాలు అయితే చేసుకోలేరు కదా. సో ఇక్కడ ఈ ఎన్నికల్లో బెనిఫిట్ జరుగుతుందా అన్నది వేరే అంశం. కానీ మహిళలకు 1/3 రిజర్వేషన్ అయితే ఇంప్లిమెంట్ కావట్లేదు 2029 లో కూడా. దీనికి అధికార పక్షం కారణం అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ ప్రజలు దేన్ని బిలీవ్ చేస్తారో చూడాలి. అయితే కేవలం ఉమెన్ 33% ఓటింగ్ ఆధారంగానే ఓటేస్తారా? ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఎంపీలే కదా. ఆల్రెడీ పంచాయతీరాజ్ లో మహిళలకు ఓటింగ్ ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే తక్కువ మందే కదా. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలకు పిలుపునిస్తుంది. సేమ్ అని వాళ్ళు నిరసనకు పిలుపునిస్తారు. వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు, వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు. ఇంకా వారం రోజుల సమయం ఉంది. ఆ వెస్ట్ బెంగాల్లో ప్రధానంగా ఇదే ప్రచారం చేస్తారు. మాత్రం మమతా బెనర్జీ మహిళా ముఖ్యమంత్రి అయి ఉండి ఆమె ఓడించారని చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఓడించిందని చెప్తారు, డిఎంకే ఓడించిందని చెప్తారు. ఇది ఓటింగ్ ప్యాటర్న్ లో ఎంతవరకు ప్రభావం చూపిస్తూ నాకైతే డౌటే. ఎందుకంటే మహిళలు, మళ్ళీ పురుషుల ఓటర్లు కూడా ఉన్నారు కదా. పురుషులు హ్యాపీగా ఫీల్ కావచ్చేమో 1/3 వాళ్ళకి రానందుకని. సో ఆ 50% మహిళలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ఎందుకంటే గతంలో సమాజ్వాదీ, ఆర్జేడీ 96 నుంచి అడ్డుకున్నాయి మహిళా రిజర్వేషన్ బిల్లు. కానీ మోడీ ప్రభుత్వం మాయంలో 2023లో సాధ్యమైంది. గతంలో రాజ్యసభలో పాస్ అయ్యి లోక్సభలో కూడా ఆగిపోయింది. చూద్దాం మరి రేపు రాజ్యసభలో కూడా ప్రవేశపెడతారా, ఇక్కడతో ఆపుతారా? రాజ్యసభలో దీన్ని పాస్ చేయించేందుకు కొంత దగ్గరలో ఉంది మెజారిటీ. అక్కడ ఏమన్నా మేనేజ్ చేస్తారా ఏందన్నా చూడాలి. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం మూవ్ ఏంటన్నది మనం ఆలోచించాల్సి ఉంది. బట్ ఏదేమైనా ఇది మెజారిటీ రాలేదు. 2/3 మెజారిటీ రాకపోవడం వల్ల వీగిపోయింది మహిళా బిల్లు. ఇక 2029లో ఈ నిమిషంకైతే ఇంప్లిమెంట్ అయితే కాబోవడం లేదు. ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నా, దక్షిణాది రాష్ట్రాలకి 50% పెంపు అన్నది పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుండే. దీన్ని అడ్డుకున్న వాళ్ళు చరిత్రహీనులు అవుతారు. రేపు ఇంకో గవర్నమెంట్ వచ్చి, రేపు ఇదే గవర్నమెంట్ వస్తుందని లేదు కదా. రేపు ఎన్డీఏ ప్రభుత్వమే వచ్చిందో లేకపోతే యూపీఏ ప్రభుత్వం వచ్చి ఉత్తరప్రదేశ్ ఎంపీల సపోర్ట్ కీలకమైతే గనక వాళ్ళు పాపులేషన్ బేసిస్ లో గనక డీలిమిటేషన్ చేస్తే 2011 జనాభా లెక్కలు చేసినా, 2001 జనాభా లెక్కలు చేసినా, 2026 జనాభా లెక్కలు చేసినా దక్షిణాది నష్టపోతుంది, తెలంగాణ నష్టపోతుంది, ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది. 50% అందరికీ సమానంగా చేస్తా అన్నప్పుడు యాక్సెప్ట్ చేయాల్సి ఉండే, డిఎంకే యాక్సెప్ట్ చేయాల్సి ఉండే, కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేయాల్సి ఉండే. చరిత్రహీనులు అవుతారు. 50% మనం నష్టపోతున్నామని ఆటోమేటిక్ గా అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా మనం నష్టపోవట్లేదంటే మన రిప్రజెంటేషన్ పెరుగుతోంది. తెలంగాణ 3.13% ఎంపీలు తెలంగాణ నుంచి ఉండే, ఇప్పుడు 50% చేస్తే తెలంగాణ నుంచి 3.16% అవుతారు. 0.03% పెరుగుతారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 0.05 పెరుగుతారు. ఇది అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్న వాళ్ళు వ్యర్థం అన్నట్టే లెక్క. దక్షిణాదికి నష్టం అని కొద్దిమంది ట్వీట్లు చేస్తున్నారు. ఎట్లా నష్టం? దక్షిణాది వాటా పెరుగుతోంది. 50% ప్రకారం చేస్తే మనకు లాభం. రేపు వేరే గవర్నమెంట్ వచ్చి ఎప్పటికైనా డీలిమిటేషన్ చేయకుండా ఉంటారా? ఎప్పటికైనా సీట్లు పెరగకుండా ఉంటాయా? అప్పటి జనాభా లెక్కల ప్రకారం ఆదాయం చేస్తే మనకు కదా నష్టం. సో చూడాలి. ఇదైతే నేను మహిళలకే కాదు, దక్షిణాదికి, తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కూడా తీవ్ర నష్టం అని నేను చెప్తాను. ఇప్పుడు ఈ బిల్లు
పాస్ కాకపోవడం రేపు ఫ్యూచర్ లో గనక సేమ్ మళ్ళీ 50% ప్రకారం చేస్తే ఇబ్బంది లేదు. కానీ తాజా జనాభా లెక్కలు 2011 చేసినా 2026 ప్రకారం చేసినా మనకు తీవ్రమైన నష్టం. మనకు చరిత్రలో దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు 50% మహిళా బిల్లు పెంచుతాము అని చెప్పినా సరే దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు చరిత్రహీనులు అవుతారని మాత్రం నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా. ఇంత మ్యాథమెటికల్ గా అర్థమెటికల్ గా ఇంత క్లియర్ గా ఉన్నప్పటికీ, అంటే మరి లెక్కలు తెలియదా ఏందో అర్థం కాదు, కానీ 50% అందరికీ సమానంగా పెంచితే మనకు ఎట్లా నష్టం అవుతుంది, తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎట్లా నష్టం అవుతుందో చెప్పాలి కదా. నిజానికి ఉత్తరప్రదేశ్ కి నష్టం. అందుకని అఖిలేష్ యాదవ్ జనాభా లెక్కలు 2011 ప్రకారం చేయాలి, 2026 ప్రకారం చేయాలంటున్నారు. సో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కు మాత్రం తీవ్ర నష్టం ఈ 50% ప్రకారం చేయకపోవడం. ఫ్యూచర్ లో కనుక 50% కాకుండా వచ్చే ప్రభుత్వము అయితే ఏ ప్రభుత్వం అయినా 2011 ప్రకారం అధికారికంగా అమెండ్మెంట్ కూడా తీసుకొస్తామన్నారా అమిత్ షా, బిల్లులో పెడతామన్నారు. ఇంకేంది బిల్లులో పెట్టిన తర్వాత సో చూడాలి అది చరిత్ర. ఇప్పటికే భరత్ మనకి లేటెస్ట్ అప్డేట్ మనం స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాం. ఇప్పటికే చాలా మంది మహిళలు పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. వారంతా అక్కడ నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది మహిళా ఎంపీలు కూడా వారికి జోడవుతున్నటువంటి పరిస్థితి. అప్పుడే నిరసన స్టార్ట్ అయిపోయి దీని మీద మీ కామెంట్. ఇప్పుడు అక్కడ నిరసన చేస్తున్న వాళ్ళు ఎవరు? భారతీయ జనతా పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు, మన మహిళా ఎంపీలు ఏం నిరసన చేయట్లేదు కదా. సో అది దీన్ని కూడా పార్టీల వారిగా విడిపోయింది అంతే. ఏ పార్టీలో ఉన్నవాళ్ళు మాకు మళ్ళీ టికెట్ కావాలి కాబట్టి ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ లో ఉన్న మహిళా ఎంపీలు ప్రియాంక గాంధీ, లేకపోతే మన దగ్గర ఉన్న కడియం కావ్యనో, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు దాన్ని ఏమన్నా వ్యతిరేకం అంటారా? అనరు కదా. ఇది ప్రభుత్వం వల్ల ఓడిపోయిందనే అంటారు. సో మహిళలు ఇప్పుడు బీజేపీకి సంబంధించిన సపోర్టర్ మహిళలు దాన్ని వ్యతిరేకించవచ్చు, కాంగ్రెస్ సపోర్ట్ మహిళలు వీళ్ళు కూడా రాజకీయంగా విడిపోయారు. బట్ జనరల్ మహిళలు అయితే కొంత ఫీల్ అవుతారు. 2029 నుంచి అమలు కాకుండా అడ్డుకున్నారు అన్న దానిలో కొంత ఏకీభవించే అవకాశం ఉంది. సామాన్య మహిళలు అంగీకరించే అవకాశం ఉంది. ఎందుకంటే సీట్లు పెరిగితే నష్టమైంది, సీట్లు పెరిగితే మహిళా రిజర్వేషన్ సీట్లు కూడా పెరుగుతాయి, పురుషుల సీట్లు కూడా ఇబ్బంది కాకుండా ఉంటేనే జనరల్ పర్సెప్షన్ ఉంటది. సో చూద్దాం. అక్కడ పార్లమెంట్ లో నిరసన చేసేవాళ్ళు బీజేపీ సంబంధించిన ఎంపీలు, మహిళలు, పురుషులు అందరూ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కామన్, ఎందుకంటే పంచాయతీ రాజ్ లో అయితే ఇంప్లిమెంట్ అవుతుంది, 50% ఇంప్లిమెంట్ అవుతుంది. ఎమ్మెల్యే ఎంపీలు ఎంతమంది అవుతారు? మన దగ్గర ఎమ్మెల్యేలు అవుతే 180 మందిలో 60 మంది ఎమ్మెల్యేలు అవుతారు అంతే కదా. సో కామన్ మహిళలకి డెఫినెట్ గా నష్టమే, ఎందుకంటే వాళ్ళు ఎవరైనా, బట్ ఆ పెయిన్ అన్నది వాళ్ళకు పూర్తి స్థాయిలో అవగాహన దీని మీద వచ్చిన తర్వాత తెలుస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ భరత్.